అదేవిధంగా తూర్పులో కానివ్వండి, ఉత్తరంలో కానివ్వండి, మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు మనకంటే హైట్స్ లో ఉన్నప్పుడు దాని ప్రభావం మనపై ఎలా ఉంటుందంటారు? అంటేనమ్మా, మనం గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత మనకు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో మనకంటే ఎత్తుగా వాళ్ళు గృహ నిర్మాణాలు చేసుకుంటే, అంటే క్షేత్రస్థాయి భూమి లెవెల్లో మనకంటే హైట్ కట్టుకుంటే వాళ్ళకు గృహకర్తరి అనే ఒక దోషం ఏర్పడుతుంది. గృహకర్తరి దోషము ఎప్పుడు జీవితంలో వస్తుందంటే 7 to 8 years వచ్చేసరికి మనకు ఏమీ లేకుండా చేస్తుంది. ఆస్తిపాస్తులంతా కోర్టులో కానీ లీగల్ సమస్య ఇరికిపోవడము. అదేవిధంగా మనకేమవుతుందంటేనమ్మా, గృహకర్తరి దోషము ఇచ్చే చెడు ఫలితం ఏంటంటేనమ్మా, ఆ యజమాని అసమర్థుడుగా మారిపోతాడు. అంటే ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, ఇక నేను చేసేది ఏం లేదు, నా చేతిలో ఆస్తులు లేవు, ఏం లేదు, నేను ఏం చేయలేకపోతున్నాను అనే విధంగా వచ్చేస్తాడమ్మా. అందుకని తూర్పు ఉత్తరాల్లో ఈ గృహకర్తరి దోషము మనకు సవరించుకోవాలంటే చాలా కష్టం అమ్మ. ఎందుకంటే మనకంటే వాళ్ళు ఎత్తు కట్టుకున్నారు. అవును, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎత్తు కట్టుకోవడం సహజమే. ఎత్తు ఎప్పుడైతే మనకంటే వాళ్ళు ఎత్తు కట్టుకున్నారో దాన్నే గృహకర్తరి దోషం అంటారు. చాలా మంది అవునండి మేము ముందుగా 5 years ముందు కట్టుకున్నాం, వాళ్ళు ఇప్పుడు వచ్చి కట్టుకున్నారు, దాన్ని మేమేం చేయమంటే అది మనం అనుభవించేది ఉంది కాబట్టి అట్లా వచ్చేసింది. అందుకని మనం ఏం చేయడం అనేది ఆలోచన కాకుండా ఆ దోషాన్ని నివారణ చేసుకుంటే 100% చేసుకోవచ్చు. గృహకర్తరి దోషాన్ని మేము 100% నివారణ చేస్తాం. బిల్డింగ్ని ఎక్కడ కూడా కూల్చకుండా ఎన్నో ఇండ్లకు, నేను సిటీలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో గృహాలకి గృహకర్తరి దోషం నుంచి విముక్తి చేశాము. ప్రతి ఒక్కరు కూడా గృహకర్తరి దోషం ఉందని మీరు బాధపడవద్దండి. మనకు తూర్పు ఉత్తర దిక్కుల్లో హైట్స్ అయిపోతే మాత్రం మనకు ప్రధాన సమస్య ఆర్థికపరమైన సమస్య స్టార్ట్ అవుతుంది. మనకు స్థలాలు కానీ భూములు కానీ ఉన్నా కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తుంటాయి. ఆస్తిపాస్తులు కూడా పోయే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు మీరు పడుతుంటే తప్పనిసరిగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిగత నెంబర్కి మీరు కాల్ చేయండి, తప్పనిసరిగా ఆ దోషం నుండి విముక్తి చేయవచ్చు.